కడప జిల్లా ఆర్ తుమ్మలపల్లిలో కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని నంద్యాల ఎంపీ శబరిరెడ్డి ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా పులివెందుల ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందలేదని, ఇంటింటి ప్రచారానికి వెళుతుంటే ప్రజలు సమస్యలు చెబుతూ వాపోయారని శబరిరెడ్డి విలేకరులకు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శబరిరెడ్డి స్థానికులకు భరోసా ఇచ్చారు. ఓట్లు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించిన వెంటనే పులివెందులలో అభివృద్ధి ప్రారంభమవుతుందని ఎంపీ భరోసా ఇచ్చారు. బయట నుండి తీసుకొచ్చి ప్రచారం చేయించి గొడవలు సృష్టిస్తోంది వైసీపీ నాయకులేనని శబరిరెడ్డి ఆరోపించారు. దయచేసి అర్థండి. ఓకేనా? పులివెందులలో జెడ్పీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి లతమ్మతో, మన టీడీపీ అభ్యర్థి లతమ్మతో పాటు నేను ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ లీడర్కి, ఏ కార్యకర్తకి అవసరం ఉన్నా, లేదంటే ఎక్కడ ఏ కష్టం ఉన్నా అరకు నుండి కర్నూలు వరకు దిగిపోతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ. ఒకరికొకరము కుటుంబ సభ్యులుగా ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు చూసాం ఇక్కడ ఏం జరిగింది పులివెందులలో అని. ఇది మా అడ్డ, మా కంచుకోట అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఇంకొక రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ అడ్డా కాబోతుంది. అట్లాగే రవి అన్న అడ్డా కాబోతుంది మన పులివెందుల. అదైతే నేను చెప్పగలుగుతాను. అట్లాగే 5 సంవత్సరాల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సొంత జిల్లా కదా, ప్రజలందరూ ఏమనుకున్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థి మా జిల్లా నుండి అని చెప్పి గుడ్డిగా ఓట్లేశారు. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు జగన్మోహన్ గారు, అది మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒక పరిశ్రమ తెచ్చారా? కడప స్టీల్ ప్లాంట్ అని తెచ్చి దాన్ని ఒక ఇటుక కూడా పెట్టాలి. అట్లాగే కొపర్తి కేంద్ర ప్రభుత్వము 1500 కోట్లు కొపర్తికి ఇచ్చారు అక్కడ ఇండస్ట్రియల్ హబ్ పెట్టమని. కానీ దాన్ని ఏం చేశారు అంటే ఆ 1500 కోట్లను డైవర్ట్ చేసి కనీసం ఒక ఇటుక కూడా వేయకుండా 5 సంవత్సరాల్లో 5 సార్లు కొబ్బరికాయ కొట్టి, ఎక్కడైనా చూసినారా? 5 సార్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినారు దానికి, కానీ ఏమీ జరగలేదు. అట్లాగే ఇక్కడ జరిగిందంతా ఏంది అంటే చీనీ తోటల రైతులు చాలా మంది పులివెందులలో జెడ్పీ ఎన్నికలు